శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ మే మాసం మొట్టమొదటి దినంలో మీ అందరినీ కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీకందరికీ కార్మిక దిన శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ఆదికాండం 49వ అధ్యాయము 22వ వచనం. ఏసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాప్తించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ఏసేపు ఫలించే కొమ్మగా ఉంటే దేవునికి మంచి ఫలాలు అందించే నేటి క్రైస్తవ లోకానికి కూడా యేసేపు ఒక మంచి పండులాగా ఉన్నాడంటే కారణం ఏంటో తెలుసా? అతడు బాధ కలిగించినటువంటి మనుషులను, బాధ కలిగించిన పరిస్థితులను మరిచిపోయి దేవునితో అంట కట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఈ మాసం యొక్క మొట్టమొదటి దినములోనే నీ బ్రతుకులో దేవుని కొరకు ఫలిస్తావా? దేవుని కొరకు ఫలించాలంటే ఆయన్ను ఆరాధించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తే నీ బ్రతుకుతో అన్నీ కూడా వర్ధిల్లుతావు. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఎలా ఉండాలో ఒక విషయాన్ని మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. ఒకానొక రోజున అబ్రహాం లింకన్ గారు తన అధ్యక్ష పదవిలో ఎంతోమందికి ఎంతో ఉపకారం చేస్తుంటున్నాడు. ఆ రోజుల్లో ఎంతోమంది వెళ్తున్నారు, ఆయన దగ్గరకు అపాయింట్మెంట్ తీసుకుని ఎన్నో మేలు పొందుకుంటూ ఉంటున్నారు. ఒకానొక రోజున ఒక వృద్ధురాలైనటువంటి స్త్రీ ఆయన దగ్గరికి వచ్చింది. అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఆయన కుర్చీ చూపించాడు. ఆమె కుర్చీలో కూర్చుంది. ఏం చేయాలమ్మా నీ కోసం అని అడిగితే ఆమె అంటుందంట, నాకేమీ అవసరం లేదయ్యా అంది. అయ్యో, ఏమీ అవసరం లేకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావమ్మా అంటే ఆమె అడుగుతుంది, మీరు అధ్యక్షులైన తర్వాత రాజ్యంలో అందరూ సుఖంగా ఉంటున్నారయ్యా, అందుకే మీకు కృతజ్ఞతలు చెప్పి వెళ్దామని వచ్చాను అని చెప్పిందట. మీరు మాకు ఇంతగా సహాయం చేసి అందరికీ ఉపయోగపడుతున్నారు, మీకు నేను ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కాక మీ గురించి విన్నాను. కాబట్టే ఇదిగో మీ కొరకు మీకు ఇష్టమైనటువంటి ఒక కుక్కీస్ని స్వయంగా నా చేతులతో తయారు చేసి తీసుకొని వచ్చానయ్యా అని చెప్పిందట. ఇది మీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను అని ఆయన దగ్గర మాట్లాడుతూ ఉంటే ఆ కుక్కీస్ తెచ్చి ఆ టేబుల్ మీద పెట్టి తను మౌనంగా వెళ్ళిపోతుంటున్నప్పుడు అనుకున్నాడు, ఎంతోమంది నా దగ్గరకు వస్తున్నారు, ఏవేవో మేలు పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, మరలా కృతజ్ఞత తెలపడానికి ఎవరు కూడా నా దగ్గరకు రాలేదు. కానీ ఈమె మాత్రం వ్యక్తిగతంగా ఈమెకు ఏ మేలు చేయకపోయినా కూడా అందరికీ చేసినట్లుగానే మేలు పొందుకున్నటువంటి ఈమె నా గురించి ఆలోచించింది, నా గురించి తెలుసుకొని నా గురించి ఈ కుక్కీస్ తెచ్చిందంటే ఎంతో సంతోషించాడు. పిల్లలు గమనించండి, దేవదేవుడు నీ యొద్ద నుండి ఆశించేది కేవలం కృతజ్ఞత కలిగిన హృదయమే. కృతజ్ఞతతో ఇంతకాలం కాచినటువంటి దేవుణ్ణి స్తుతించి ఆయనకు చెల్లించాల్సినటువంటి వందనాలు నువ్వు చెల్లిస్తే ఆయన ఎంత సంతోషపడతాడు కదా. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే ఏసేపు ఫలించే కొమ్మ, ఊట యొద్ద ఫలించే కొమ్మ, అలాంటి బ్రతుకులు ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ కూడా ప్రభా ఈ మాసమంతా కూడా కాపుదలగా ఉండి సంరక్షిస్తారని, పోషిస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.